అందరికీ స్వాగతం. ఈరోజు మనం కుటుంబ ధర్మాలు అనే మూలం నుంచి ఒక ముఖ్యమైన శ్లోకం ఆ అంటే 39వ శ్లోకం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఈ శ్లోకం మ్, కుటుంబం నాశనమైతే ఎలాంటి పరిణామాలుంటాయో చాలా స్పష్టంగా చెబుతుంది. నిజమే, కేవలం బంధువుల నాశనమే కాదు, దాని ప్రభావం తరతరాలుగా వస్తున్న కుటుంబ సంప్రదాయాలపై అంటే ఆ కులధర్మాలపై ఎలా పడుతుందో ఇది వివరిస్తుంది గదా. అవునవును, సరిగ్గా అదే. ఈ శ్లోకం వెనక ఉన్న అసలు అంతరార్థం, అందులో వాడిన కులక్షయం, కులధర్మాలు, సనాతన, మరి అధర్మం లాంటి పదాల ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలి. కరెక్ట్, అదే మన లక్ష్యం కూడా. ఆసక్తికరంగా ఈ శ్లోకం హెచ్చరిస్తున్నదేంటంటే కుటుంబంలో చీలికలు లేదా నాశనం కేవలం వ్యక్తుల మధ్య గొడవ కాదు, అది సమాజం యొక్క నైతిక పునాదులనే కదిలించగలదు అని. ఆ శ్లోకం మొదటి పాదం చూస్తే కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః అంటే వంశం క్షీణించినప్పుడు, ఆ వంశంలో ముఖ్యమైనవారు నశించినప్పుడు తరతరాలుగా వస్తున్న శాశ్వతమైన కుటుంబ ధర్మాలు కూడా పోతాయన్నమాట. ఇక్కడ సనాతనాహ అనే పదం, దానిపై కొంచెం ఆగుదాం. తప్పకుండా. అంటే కేవలం ఆచారాలు అని కాకుండా శాశ్వతమైనవి అని ఎందుకంత నొక్కి చెబుతున్నారు? ఈ కులధర్మాలు ఎందుకంత ముఖ్యమంటారు? వాటి నాశనం ఎందుకంత తీవ్రమైనది? మంచి ప్రశ్నడిగారు. సనాతన అని వాడటం వెనుక ఉద్దేశమేంటంటే ఇవి తాత్కాలిక అలవాట్లు కావు. ఒక వంశం యొక్క నైతిక, సాంస్కృతిక అస్తిత్వానికి ఇవి ఆధారం, తరతరాలకు దారి చూపే ఒక కంపాస్ లాంటివి. హ్మ్, అందుకే అవి నశించినప్పుడు ఏం జరుగుతుందో శ్లోకం రెండో భాగం చెబుతోంది. ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో అభిభవత్యుత. ఓ అంటే ఆ శాశ్వత ధర్మాలు పోయినప్పుడు ఆ వంశం మొత్తాన్ని అంటే కులం కృత్స్నం అధర్మం ఆక్రమిస్తుంది. అంటే ఒక క్రమం కనిపిస్తోంది కదా. కుటుంబ సభ్యుల నాశనం, దానివల్ల శాశ్వత ధర్మాల నాశనం, ఆ తర్వాత ఏర్పడ్డ ఖాళీలో అధర్మం ప్రవేశించడం. కరెక్ట్. ఇదొక బిల్డింగ్కి పునాది రాయి తీసేసినట్టు. రాళ్లు మిగిలినా నిర్మాణం కూలిపోతుంది. ధర్మమనేది ఆ కుటుంబ నైతిక నిర్మాణానికి అలాంటి పునాదిరాయనమాట. అంటే ఇది కేవలం కుటుంబానికి సంబంధించిన సమస్య కాదు, వాళ్ళ మొత్తం ఉనికికే ప్రమాదం. ఈ అధర్మం అంటే కేవలం తప్పులు చేయడం, పాపాలు చేయడం అనేనా అర్థం, లేక ఇంకా లోతైన భావముందా? ఆ అధర్మమంటే కేవలం పాపపు పనులు అనే సంకుచిత అర్థం కాదు. దాని పరిధి చాలా పెద్దది. ఎలాగా? సరైన దారి తెలియకపోవడం, బాధ్యత లేకుండా పోవడం, ఏది మంచో ఏది చెడో తెలియకపోవడం, సమాజంలో పాటించాల్సిన కనీస నియమాలను కూడా వదిలేయడం, ఇవన్నీ అధర్మం కిందకే వస్తాయి. ఓ, అర్థమైంది. కుటుంబ పెద్దలు, సంప్రదాయాలు లేనప్పుడు తరువాతి తరాలకు మార్గదర్శకత్వం చేసే వ్యవస్థ ఉండదు కదా. నిజమే. ఆ ఖాళీలో అనిశ్చితి, అస్థిరత, నైతిక గందరగోళం ఇలాంటివి వస్తాయి. అదే అధర్మం యొక్క విస్తృత రూపం. హ్మ్, సరే, మొత్తంగా చూస్తే ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించాల్సిన ముఖ్యమైన హెచ్చరికేంటి? ప్రధానంగా కుటుంబ బంధాలు తెగిపోవడం లేదా నాశనం అవ్వడమనేది అది కేవలం ఆ తరం వాళ్లతో పోయే సమస్య కాదు. కాదు. అది మొత్తం వంశం యొక్క నైతిక, సాంప్రదాయిక పునాదులనే పెకిలించివేస్తోంది అని ఈ శ్లోకం హెచ్చరిస్తోంది. ధర్మం నశించడమంటే కేవలం విలువలు తగ్గడం కాదు, అది ఆ వంశం భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తోంది. ఇది నిజంగా చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. ముగింపుగా శ్రోతల కోసం ఒక ప్రశ్న ఉంచుదాం. తప్పకుండా. ఈ ప్రాచీన శ్లోకంలో చెప్పినట్టు ఒక కుటుంబం నైతికంగా దెబ్బతినడం కేవలం ఆ కుటుంబానికే పరిమితమా, లేక దాని ప్రభావం చుట్టూ ఉన్న సమాజంపై కూడా ఉంటుందా? కుటుంబ ధర్మాలు కనుమరుగైతే చాలా కాలం తర్వాత సమాజం ఎలాంటి మార్పులు చూడొచ్చు? ఈనాటి మన ఆధునిక జీవితాలకు ఈ హెచ్చరిక ఎంతవరకు వర్తిస్తుంది? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా.